జాతకంలో ఇబ్బందుల రావి చెట్టుకు గురువారం ఇలా పూజ చేస్తే అంతా శుభమే. వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుపై నివసిస్తారని శాస్త్రం చెబుతోంది. అందుకే శ్రీహరికి ఇష్టమైన వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాదు రావి చెట్టును పూజిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతోంది. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు పూజతో చేకూరే శుభ ఫలితాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నంతగా ఎదగాలంటే శని బృహస్పతి గ్రహాల అనుకూలత ఉండాలి. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజిస్తే శని బృహస్పతుల అనుగ్రహంతో శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంతసించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. సూర్యోదయ సమయంలో రావి చెట్టుపై పితృదేవతలు నివసిస్తారట. అందుకే ఆ సమయంలో రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు నల్ల నువ్వుల బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో సకల శ్రేయస్సు వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం తర్వాత 2 ఘడియలు పూర్తయ్యాక రావి చెట్టులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే దారిద్ర్య బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టే ముందు రావి చెట్టుకు పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. జాతక రీత్యా ఎవరికైనా వితంతు యోగం ఉంటే ముందుగా రావి చెట్టుతో వివాహం జరిపించి తర్వాత వరుడితో వివాహం జరిపిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో జాతకంలో దోషం పోయి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వాసం. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు ఉన్నట్లయితే సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్రంలో తెలిపారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గంగా నది స్నానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది. అలాగే ఈ రోజు చేసే దాన ధర్మాలకు పూజలకు మామూలు కన్నా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజించడం హిందూ సాంప్రదాయంలో భాగం. సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో వీచే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ సమయంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు భక్తిపూర్వకమైన మనసుతో సద్బుద్ధితో ఆచరించే పూజ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేశం లేదు. మన పెద్దలు జ్యోతిష శాస్త్రవేత్తలు సూచించిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలను పొందుదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. శుభం భూయాత్. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.